హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను కదా, పక్కన వేరుశనగ వేసినారు. దానివల్ల ఈ మచ్చ అనేది దానిమ్మ చెట్లకు వచ్చేసింది. దీన్ని కూడా బ్లైటే అంటారు, కానీ మన దాంట్లో ఆయిల్ స్పాట్లు కనిపిస్తాయి. దానిమ్మ ఆకులో, ఈ ఆకులో ఆయిల్ స్పాట్లు అనేవి కనిపించవు. చూడండి ఎంత నీట్గా ఉందో, కంప్లీట్. ఈ బ్లైట్ అనేది ఏదో 5 సంవత్సరాలు తోటలు మీ పక్కన తోటలో ఉంటే వస్తుంది, లేదా ఆ తోట నుంచి ఈ తోటకు వచ్చినప్పుడు వస్తుంది. ఆ తోటలో మనుషులు ఎవరైనా పని చేసి వచ్చినప్పుడు ఈ తోటలో వచ్చి పని చేస్తే వస్తుంది, మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు వస్తుంది. ఇవన్నీ చెప్తా అంటారు. సైంటిఫిక్గా ఎక్కడ ప్రూఫ్ అయితే కాలేదు. అంటురోగం అని ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. టమోటాకు కూడా ఈ మధ్యలో సేమ్ సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో మన తోట చుట్టూరా దానిమ్మ తోటలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ వేరుశెనగ, ఈ టమోటా ఉంటే చాలు, మన తోటలకు ఆటోమేటిక్గా బ్లైట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మొత్తం శనక్కాయలో, ఈ వేరుశెనగలో వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మా తోటలకు కూడా వచ్చేసింది బ్లైట్. పక్కన సైడ్లో వేసినారు. అదేవిధంగా టమోటా మన సైడ్లో ఉన్న ఈ బ్లైట్ అయితే మనకి తప్పినది కాదు. బ్లైట్ని పూర్తిగా నాశనం చేయలేము, బట్ కంట్రోల్లో ఉంచగలం అంతే. దానికే ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. 100% అయితే కంట్రోల్ ఎప్పటికీ కాదు బ్లైట్.